మనలో పదునెంతో నీ ఓటుతో మార్చుకో చల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసన అందించే బతుకు జట్కా బండి దారి చూపే బండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. పెళ్లి చేసుకుని తన ఇంట్లో అడుగుపెట్టిన భార్య తన కుటుంబంతో ఏకమైపోతుంది అనుకున్నాడు. కానీ సయోధ్య కుదరని భార్య కుటుంబాన్ని వదిలేస్తేనే కాపురానికి వస్తాను అంటుంది. బాధ్యత మరిచి కుటుంబాన్ని వదులుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఒక భర్త మానసిక సంఘర్షణ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఇతని పేరు సత్యనారాయణ. ఇతనికి భారతితో ఏడాది క్రితం పెళ్లయింది. పెళ్లై సంవత్సరం అయినా కూడా భారతి తనతో సరిగ్గా కాపురం చెయ్యడం లేదు అని, తనని మగాడివి కాదంటూ ఆమె బంధువుల సమక్షంలో నిందించింది అని, తనను శారీరకంగా కూడా హింసిస్తోంది అని వాపోయాడు సత్యనారాయణ. పెళ్లైన దగ్గర నుండి తన భర్త తన పట్ల హీనంగా ప్రవర్తిస్తున్నాడు అని, తన తోబుట్టువులు చెప్పిన మాటలు విని తనను మానసికంగా క్షోభకు గురిచేస్తున్న భర్తను మార్చి తన కాపురాన్ని నిలబెట్టమని భారతి బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన మానసిక సంఘర్షణను మనతో చెప్పుకోవడానికి సత్యనారాయణ గారు ఇక్కడికి వచ్చారు. చెప్పండి సత్యనారాయణ గారు, మీ వయసు ఎంత? నా వయసు 47. 40 ఏళ్ళు. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? మేడం జూన్ 18, 2014 మ్యారేజ్ అయింది. ఓకే. శోభనం ఉంటుంది కదా మేడం, ఆ రోజు శోభనం రోజు తను కలవని వెళ్ళలేదు మేడం. సరే ఊరుకున్నాను మేడం. తర్వాత 2-3 సార్లు కూడా నేను ప్రయత్నం చేస్తే నన్ను పాయింట్ అవుట్ మీద తన్నాడు. ఆ నొప్పి భరించలేక నేను వచ్చి హాల్లో పడుకున్నాను. మళ్ళీ అనే నాకు నచ్చి చెప్పి అట్లా కాదు అని చెప్పి మళ్ళీ అనే చెప్పి ఈ విషయం నేను అన్నయ్యతో కూడా చెప్పలేదు. కొత్తగా మ్యారేజ్ అయిందిగా కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చులే అని చెప్పి ఊరుకున్నాను. ఆ తర్వాత ఏమైందంటే తెలుసా మేడం, ఒకరోజు ఇంట్లో కాల్ మరలబడింది మేడం. నేను నాకు ఫోన్ చేసి చెప్తే నేను చెల్లెని తీసుకొని ఆసుపత్రికి వెళ్ళని చెప్పాను మేడం. చెల్లె చెప్పిందంటే వెళ్దాం పద ఆసుపత్రికి అని చెప్తే నేను రాను అని చెప్పాను. సరే మంచిది అని చెప్పి నేను వచ్చిన తర్వాత వెళ్దామని అంటే సరే అని చెప్పాను. తీసుకొని మందులు అవన్నీ ఇప్పించేసి ఇంటికి తీసుకొని వచ్చాను మేడం. నెక్స్ట్ డే ఏమైందంటే మామూలుగా భోజనం చేసే టైంకి ఇంత భోజనం పెట్టుకుంది మేడం. ఇంతే భోజనం పెట్టుకుంది. నేను అన్న టాబ్లెట్స్ వేసుకోవాలి, కడుపు నిండా భోజనం చేసిన తర్వాత టాబ్లెట్స్ వేసుకోవాలని చెప్పాను మేడం. అందులో నుంచి కూడా తీసేసి ఇట్లా చెల్లి ఇట్లా కూర్చొని ఉంది. చెల్లిని తనుకుంటూ పైనుంచి తనుకుంటూ వెళ్ళిపోయింది. వద్దంటే ఇచ్చిండ్రు నన్ను అడ్డమైన కొంపలకు అని చెప్పింది. నాకు ఇమ్మీడియట్ గా కోపం వచ్చి వెళ్ళి కొట్టాను మేడం. అదే రోజు నైట్ లో వాళ్ళ బంధువులందరినీ పిలిపించుకొని ఒక 15-20 మంది వచ్చారు మేడం. వచ్చి తీసుకొని నా ఒక 4 రోజులు ఉంచుకొని పంపిస్తామని చెప్పారు మేడం. సరే అని చెప్పి తీసుకొని వెళ్ళారు. తర్వాత ఏమైందంటే మేమే అక్కడికి వెళ్ళి తీసుకొని వెళ్ళడానికని వెళ్ళాం మేము. అక్కడికి వెళ్తే ఏమంటారు తెలుసా మేడం, మాట్లాడడానికి ఆయన వెళ్తే అసలు నువ్వు మొగాడివే కాదు అని చెప్పి అందరి ముందు నన్ను ఇన్సల్ట్, నువ్వు మొగాడివే కాదు అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి ఏమంటారు తెలుసా, అరే ట్రాష్గా ఎంత గట్టి బూతులు అంటే తెలుసా మేడం, వాళ్ళంతా నా పైకి వచ్చి మేము వెళ్ళిన వాళ్ళందరి మీద ఎగబడి ఎందుకురా పెళ్లి చేసుకున్నాం అని చెప్పి నన్ను నానా బూతులు మాట్లాడారు. ఆ తర్వాత పక్కన పిలిచి అడిగారు, మా సిస్టర్ మా వదిన వాళ్ళు ఇట్లా పిలిచి ఏమి విషయం ఇట్లా అడుగుతున్నారు అంటే నేను జరిగింది ఏంటంటే ఇట్లా ఆమె నన్ను కలవలేదు, తంతుంది, నేను ఇంకేం చేయగలను చెప్పండి, బలవంతం చేయలేను కదా. సరే ఇప్పుడు నువ్వు మొగాడువే కదా అని చెప్పాను అంటున్నారు, మరి ఏంది పరిష్కారం అంటే వాళ్ళు అన్నారు మెడికల్ టెస్ట్ చేస్తే మెడికల్ టెస్ట్ లో నీ వల్ల ఏదైనా తప్పుగా రిజల్ట్ వచ్చిందంటే 22 లక్షల రూపాయలు కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. సరే అని చెప్పాను. మెడికల్ టెస్ట్ కి వెళ్ళాను. మెడికల్ టెస్ట్ కు అయితే ఇమ్మీడియట్ గా మేము తీసుకొని వెళ్దాం అని చెప్పి రమ్మని చెప్పానంటే లేదు ఒక 4 రోజులు ఉంచిన తర్వాత పంపిస్తాము, మీరే వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పారు. అక్కడ అంత ఇన్సల్ట్ జరిగిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి ఎట్లా తీసుకొని వస్తాను మేడం, వెళ్ళలేదు, నేను రాను, వచ్చి మీరే తీసుకొని రండి అని చెప్పాను. మధ్యలో పోలీస్ స్టేషన్ నుంచి గాంధీనగర్ పిఎస్ నుంచి ఫోన్ వెళ్తే ఏంది విషయం అని అంటే నా మీద డోరీ కేసు పెట్టింది. వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని నీ వల్ల ఏం మిస్టేక్ లేదమ్మా అని చెప్పి వాళ్ళు చెప్పేస్తారు. నువ్వు ఇమీడియట్ గా మీ ఇంటికి వెళ్ళిపో, మీ వర్తెంబడి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు నచ్చే చెప్పారు. 3 ఎస్ఐలు చెప్పారు. 5 కౌన్సిలింగ్లు ఇచ్చారు మేడం. 5 కౌన్సిలింగ్ లో నేను ఒకటే చెప్పాను మేడం,
వచ్చి ఉండమంటున్నాను నేను, ఇప్పుడు కూడా రమ్మంటున్నాను నేను. ఇవన్నీ జరిగాయి, నాకు మెడికల్ టెస్ట్లు, మెడికల్ రిపోర్ట్లు అవన్నీ ఇప్పుడు కూడా తీసుకొచ్చాను మేడం, నేను చూపిస్తాను. సో అన్ని బాగానే ఉన్నాయి, వచ్చి ఉండండి అంటున్నారు. చెప్తున్నాను నేను రాను సెకండ్ కౌన్సిలింగ్ ఏమనంటే సెటిల్మెంట్ గురించి అని వాళ్ళు అడిగారు. నేను 2 లక్షల రూపాయలు కట్నం ఇచ్చాను, బండి అవన్నీ పెట్టినాను అని చెప్పి ఆమె చెప్పింది మేడం. చెప్తే నేనన్నా సరే మంచిది, 2 లక్షల రూపాయలు ఇస్తే 1,30,000 రూపాయలు బంగారం ఆల్రెడీ మీకు ఇచ్చాను, మీరు ఇచ్చిన 2 లక్షలు, వాళ్ళు ఇచ్చిన 2 లక్షలు 1,30,000 ఆవిడ బంగారమే ఉంది, ఇంకా మీకు నాకు ఇవ్వాల్సిన 70,000 ఇచ్చేయని చెప్పి కౌన్సిలింగ్ లో అడిగింది మేడం. ఓకే, అడిగింది. అడిగితే నేను సరే మళ్ళీ సెటిల్మెంట్ అంటే మాట్లాడేసుకున్నాను. అంటే ఏం చేయాలంటారు మిమ్మల్ని వాళ్ళు? చెప్పట్లేదు మేడం, సరే బెదిరిస్తున్నాను. ఓకే, కౌన్సిలింగ్ అయిపోయింది, 5 కౌన్సిలింగ్ అయిపోయా? 5 కౌన్సిలింగ్ అయిపోయింది. 5 కౌన్సిలింగ్ లో సరే అని చెప్పి సెటిల్మెంట్ కోసం అని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నాన్న గొడవ చేశారు మేడం. కౌన్సిలింగ్ లో వాళ్ళు ఏమన్నారంటే ఒకటే చెప్పారు, వాళ్ళకి ఇచ్చేసి కాంపన్సేషన్ అంటే నా దగ్గర కాంపన్సేషన్ అంటే నా వల్ల కాదు మేడం, నా వాళ్ళు ఇచ్చిన 70,000 కాకుండా కూడా మిమ్మల్ని ఇమ్మని చెప్పారు మేడం సెటిల్మెంట్ లో. అంటే నా వల్ల నాకు అంత లేదు, నేను ఆల్రెడీ అప్పు చేస్తున్నాను, నేను కాదు అని చెప్పాను. లేదు అట్లా ఇట్లా అవుతుంది అని చెప్పి అంతలోపు వాళ్ళు నాన్న గొడవ చేసేసి అట్లా కాదు ఇట్లా అని చెప్పి సరే అని చెప్పి ఊరుకున్న తర్వాత మళ్ళీ గాంధీనగర్ PS లో కంప్లైంట్ ఇచ్చింది. అక్కడ కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత ఏమంటే తెలుసా మేడం, వేరే కాపురం పెడదామని. నేనన్నా నాకు ఆ స్తోమత లేదు, నేను ఉండలేను. సరే ఓకే, మీ కుటుంబాన్ని వదిలి మీరు ఉండలేనని చెప్పారు. నేనన్నా ఇక మీ ఇష్టం, ఫర్దర్ గా మీరు ఏమి యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి, కేసు బుక్ చేయండి మేడం, నేను తప్పు చేస్తే నేను భయపడతాను, తప్పు చేయనప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు, చేసుకోండి, కేసు బుక్ చేయండి అని చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ గాంధీనగర్ PS తర్వాత కమిటీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళింది. 2 పక్కల విచారించిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవాలి కదా మేడం. రావడమే ఏం తెలుసా మేడం, నువ్వు సపరేట్గా ఉండాలి, రూమ్ తీసుకొని ఉండాలని చెప్పి నన్ను బెదిరించేసాను. ఎవరు? కమిటీ మెంబర్స్. కమిటీ మెంబర్స్ ఇప్పుడు కూడా బెదిరిస్తున్నారు? ఇప్పుడు లేదు మేడం, మహిళా సంఘానికి వెళ్ళింది, పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది, కమిటీ మెంబర్స్ దగ్గర కూడా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఫైనల్ గా కావాల్సింది మిమ్మల్ని సపరేట్ గా రమ్మంటుంది. నేను రాను అని చెప్పి రానని చెప్పేసారు. ఆవిడ వాళ్ళ ఇంట్లోనే ఉంది, వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ఉంది. వాళ్ళ అమ్మ నాన్న ఏమంటారు ఈ విషయం? వాళ్ళ అమ్మ నాన్న లేరు మేడం, వాళ్ళ చెల్లి ఇంకెవరు? మరిది మ్యారేజ్ చేశారు మేడం. చెల్లి మరిదే మ్యారేజ్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? వాళ్ళెవరు కూడా మీకు సపోర్ట్ చేయటం లేదు. ఇవన్నీ జరిగిన తర్వాత నాకు ఇన్ని ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత ఇప్పుడు మీకు వద్దా ఆవిడ? వద్దనుకుంటున్నాను మేడం, మీరు వద్దనుకుంటున్నారు, అంతే డిసైడ్. సరే ఇప్పుడు ఆవిడ ఏమంటుంది? ఆమె నన్ను బయటికి రమ్మంటుంది మేడం. అక్కడ కౌన్సిలింగ్ లో కూడా ఏమంటుంది తెలుసా మేడం, మనం భార్య భర్తలుగా కౌన్సిలింగ్ లో అన్న చెల్లెలాగా ఉందామని చెప్పింది. భార్య భర్తలుగా కాదు, అన్న చెల్లెలాగా ఉందాం, చెప్పు తీసుకొని కొడతానని చెప్పాను మేడం. కౌన్సిలింగ్ లో ఆ మేడం ముందే చెప్పాను, చెప్పు తీసుకొని కొడతా, పెళ్లి ఎందుకు చేసుకున్నావు, ఏదో భార్య భర్తలు అన్నప్పుడు భార్య భర్తలుగా ఉండాలి, కానీ అన్న చెల్లెలాగా ఉండడం అవసరమా నీకు, ఎందుకు పెళ్లి చేసుకున్నా అని చెప్పి వాళ్ళు అన్నాను. అది అన్న తర్వాత ఏమంటారు తెలుసా మేడం, మనం ఇద్దరం సపరేట్ గా ఉండి ఏదైనా మందాగి చేస్తామని ఉంటుంది, ప్రతిసారి చావు అంటుంది మేడం. ఎందుకు చావాలంటది? తెలియదు మేడం, మీతో ఇప్పుడు సంతోషంగా ఇంట్లో ఉండి కాపురం చేయదు, మీరు సపరేట్ గా వస్తే కాపురం చేస్తానని చెప్తుంది. కానీ నాకు ఆమెతో సపరేట్ గా వచ్చినా నాకు ఇక్కడ రక్షణ ఉంది మేడం. ఇన్ని జరిగిన తర్వాత ఏ భర్తకైనా ఉంటుందా భార్యతో కాపురం చేయాలని, ఇన్ని ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. సరే ఓకే, సో మీరు ఇప్పుడు ఆవిడ మీద మనసు విరిగిపోయింది మీకు, ఆవిడతో కలిసి ఉండడానికి మీరు ఇష్టపడలేదు, అంతే కదా? సరే ఇప్పుడు ఆవిడని కూడా పిలిచి మాట్లాడదా ఏంటి? వయసు ఎంత భారతి గారు? నాకు 35 మేడం. 35. మీరేమైనా చదువుకున్నారా? ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ డిస్కంటిన్యూ మేడం. డిగ్రీ డిస్కంటిన్యూ. మీ అమ్మా నాన్న లేరు? అమ్మా నాన్న చనిపోయారు. మీ చెల్లి మీ మరిది ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉంటున్నారు మీరు? మా అక్క, మా చెల్లి, మా మరిది. మీ బావగారు ఉన్నారా? చనిపోయారు మేడం. ఆయన కూడా చనిపోయారు? అవునండి. అక్క, మీ చెల్లి, మరిది ఉన్నారు, మీ బావగారు కూడా చనిపోయారు. మీకు పెళ్లి అయ్యేటప్పుడు అమ్మా నాన్న ఉన్నారా? లేదు మేడం. అప్పుడు కూడా మేము చిన్న ఉన్నప్పుడే చనిపోయారు మేడం. మా మదర్ 2 years బ్యాక్ చనిపోయారు. 2 years బ్యాక్. మా మదర్ది సంవత్సరం అయిపోయిన తర్వాత మాకు మ్యారేజ్ సెటిల్మెంట్ అయింది. మీకు మ్యారేజ్ అయింది. సో మీరు 2 లక్షలు కట్నం ఇచ్చారు, అందులో మీకు 1,30,000 మీకు నగలు చేయించారు. 2 లక్షలు ఇచ్చాము. 2 లక్షలు. 3 తులాల బంగారం పెట్టాము, ఒకటి బండి పెట్టాం, తర్వాత మొత్తం ఇక ఫర్నిచర్ అంతా పెట్టాం మేడం. ఇక మంచము, బీరువా, ఫ్యాను, ఇంకా ఇచ్చారు. మళ్ళీ వంట సామాన్ మొత్తం ఇచ్చాము. వాళ్ళ 5గురికి బియ్యం పోయడానికి అవి సపరేట్ గా డబుల్ ఇచ్చాము. తర్వాత ఏంటంటే మళ్ళీ సూట్ కు వేరే సపరేట్ గా 10,000 ఇచ్చాము. సరే నేను మంచిగా ఉండాలని మా సిస్టర్ వాళ్ళు అడిగినంత ఇచ్చారు మేడం. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటమ్మా మీకు? మేడం నాకు June 18th లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది. అయితే మాకు అన్ని చెప్పాము మేడం, మా సిద్దిపేట అని చెప్పాము, మాకు అమ్మ నాన్నలు లేరని చెప్పాము. నాకేం లేదు, ఏం లేకుండా కలిసి బ్రతకాలని నేను చేసుకున్నాను మేడం. మా పెద్దవాళ్ళని నిర్ణయించి చేసుకున్నాం. చేసుకున్నాక 1 week నుంచి వెళ్ళి నాకు టార్చర్ మేడం. నీళ్ళు ముట్టనియ్యారు. అదేంది, ఈ రూమ్ లోకి వెళ్ళి నడిస్తే ఇక్కడ డోర్ పెడతాడు, ఈ రూమ్ లోకి వెళ్ళి నడిస్తే ఇక్కడ డోర్ పెడతారు మేడం. తర్వాత సబ్బు వేరు,
బాత్రూమ్ పోవద్దు, బాత్రూమ్ లో స్నానం చేయొద్దు. ఎంబారాస్మెంట్. ఒక్క రోజు కూడా నన్ను ఫేస్ తోటి కనీసం ఇట్లా మా తిన్నవా ఉన్నవా అని కూడా మాట్లాడాలి మేడం. ఒక్క రోజు కూడా నా ముఖం చూడలేదు మేడం. ఎవరు ఆయన? అతను. ఇక అన్నా చెల్లె సరే ఉండదు, నేను వాళ్ళతో ఉండొద్దు అనట్లేదు మేడం. ఇక నన్ను దానిలాగా చూడడం మేడం. అట్లా కూడా నేను ఉన్నాను మేడం. తొలి ఏకాశ పండుగ వచ్చింది మేడం. వస్తే మా సిస్టర్ వాళ్ళు తీసుకెళ్తానని వచ్చారు. వచ్చిన తర్వాత ఏదైనా అందరికీ చెప్పి నేను వెళ్ళాను మేడం. తీసుకెళ్తానంటే తీసుకెళ్ళి వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత బావ మేము తీసుకెళ్తాము అని అంటే, మా అన్న లేరా, మా అక్క లేరా అంటే, మీకు చెప్తున్నా మీరు ఆఫీస్కి వెళ్తా అన్నారు కదా, మీకు చెప్పిన తర్వాత వాళ్ళకి చెప్తాను అనుకోగానే ఇక మా అక్క లేరా, మా అన్న లేరా అని పెద్దగా ఏదున్నా స్పీకర్ పెట్టి వినిపిస్తూ ఉంటాడు మేడం. నేనేది మాట్లాడినా ఎవరేది మాట్లాడినా ఇక వీళ్ళు వచ్చారు తీసుకెళ్తాం బా అని చెప్తే అందరికి చెప్పి నేను వెళ్తున్నాను మేడం. వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తామని మా బావ అడిగారు. మా సిస్టర్ వాళ్ళు అన్నారు మీరు ఎప్పుడు వస్తే అప్పుడు చూద్దాం పండగ తర్వాత అని అన్నారు. అన్న వెనుక పోయేమంటాడు మేడం ఇతను, నేను పెళ్ళాం కొంగు పట్టుకొని తిరగటం కాదు. ఒక రోజు కూడా నాతోటి కనీసం కలిసి మాట్లాడడం, కలిసి ఉండడం, కలిసి తినడం ఎప్పుడు చేయలేదు మేడం. మళ్ళీ ఇక 20 days దాకా రాలేదు మేడం. రాకపోతే మా పెద్దవాళ్ళు అన్నారు ఇట్లా 1 month మ్యారేజ్ డే వస్తుంది కదా, మీరు 1 month మ్యారేజ్ డే చేసుకుంటారన్నారు కదా, బట్టలు తీసుకుంటారండి అని నేను తనకు ఫోన్ చేశాను. ఒకనాడు ఒక ఫోన్ లేదు, మాట లేదు, ముచ్చట్లేదు. నేను అక్కడ ఉన్న రోజులు కూడా అంతే. ఇక ఫోన్ చేసిన తర్వాత బట్టలకు రమ్మంటే అన్న అడ్వైజ్ లేని రాడు. ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడండి. అన్న అడ్వైజ్ లేని, చెల్లి అడ్వైజ్ లేని రాడు. సరే చెప్పుకొని నేను వద్దనట్లేదు మేడం. మీకు నచ్చిన బట్టలు తీసుకోండి, మీరు రండి అని నేను ఫోన్ చేశాను. తను రాలేదు మేడం. ఇక ఆ రోజు అందరు అన్నారట ఇదేం పద్ధతి, నువ్వు నీ భార్య లేకుండా 1 month మ్యారేజ్ ఎలా చేసుకుంటావు, ఆమెను తీసుకురాపో అని వాళ్ళ అక్క పిల్లలు అందరూ వాళ్ళ రిలేషన్స్ అందరూ చెప్పారంట. చెప్తే ఆ రోజు నైట్ 8 o'clock వచ్చి నేను 1/2 hour వస్తా, నువ్వు రెడీగా ఉండు అని చెప్పారు మేడం. అంటే నేను తను వచ్చే వరకు నేను రెడీగా ఉన్నా. ఆయన ఇష్టంతో కాదు, వాళ్ళ బలవంతో వచ్చారు. అయితే నేను వెళ్ళానండి. ఆ రోజు 8 o'clock వెళ్ళిన. నాకు ఇవి అద్దెదులం కమ్మలు కొనిచ్చారు మా సిస్టర్ వాళ్ళు. నాకు ఒక చీర, ఇక నాకు ఒక డ్రెస్ పెట్టారు. తనకు కూడా డ్రెస్ కొని పెట్టారు మేడం. నేను అన్న తనకు నచ్చింది కొనిద్దాము, వద్దులే ఆయనకు నచ్చింది అని నేనంటే వాళ్ళన్నా సరే ఉన్నది తీసుకుపోనంటే ఇక కుట్టించుకోండి ఎందుకని నేను తీసుకెళ్ళలేదు మేడం. ఇక ఆ రోజు నేను తీసుకెళ్ళిన చీర కూడా నేను కట్టుకోలేదు, వద్దన్నారు. ఆయనకు లేనిది ఎందుకని నేను కూడా ఊరుకున్నాను మేడం. అన్నం పెడితే తినడు, చాయ్ ఇస్తే తాగడు, బాగా అనుమానం మేడం. నీళ్ళు ఇస్తే తాగడు, నాకు అన్నం పెట్టదు అంటాడు. నా ముఖము ఇంతవరకు చూడలేదు మేడం అతను. సో మీరు ఎంత మంచిగా ఉన్నా ఆయన మిమ్మల్ని సరిగ్గా చూడడు, మిమ్మల్ని తిట్టడం, మిమ్మల్ని ఏదో ఒక మాటలు సూటిపోవడం మాట్లాడడం చేస్తాడు. అయితే ఏమైంది మేడం, సో మీరు ఆ తర్వాత ఏం చేశారు? అదేనండి, ఆయనతో నేను అన్నం తిందామని పక్క అమ్మాయి పిలిస్తే పోతుంటే ఆల్రెడీ తినేసిండు మేడం. అప్పటికి తినేస్తే ఎండింగ్ లో ఏమైంది, ఇక చెడ్డ మాటలు తిట్టుకుంటా కొట్టిండు మేడం. అసలు వాస్తవానికి నన్ను తిందాం రా అని కూడా ఎన్నడూ కూడా అనలేదు. ఒక 2 times అన్నాడు మేడం. అయితే ఇక ఎందుకు కొట్టినావంటే తినుమని కొట్టినా అంటాడు. కొడితే తింటారా అండి? అయితే తినుమని కొట్టినా అంటే అసలు నేను అన్నం తింటుంటేనే కొట్టిండు మేడం. కొట్టిన తర్వాత తినబుద్ధి అవుతుందా మేడం? అయితే నేను ఇక ఆ అన్నం ఇంతంత పెట్టుకొని నాకు ఆయనతో తిడుదామన్నాడు. ఇక బూతులు తిడతా ఉంటే అది డస్ట్బిన్ లో వేసేసి నేనేం చేసినా వస్తుంటే నన్ను కొట్టిండు. నన్ను కొడితే నేను అన్నా మేడం, ఈ మాట అన్నా, అడ్డమైన కొంపకిచ్చిందా అన్న, ఈ ఒక్క మాట నేను అన్నాను మేడం, అనలేదు అన్నట్టు కాదు. నాకు కొట్టిండు మేడం, ఇంట్లో కొట్టిండు. మేనత్త కూతురు ఉన్నది, ఆమెకు ఫోన్ చేస్తే ఆమె కూడా ఎందుకు కొట్టినావు, ఏదైనా ఉంటే మా మధ్యలో మాట్లాడుకోవాలి కదా అని పిలిచి అడిగితే మేము చెప్తాం కదా. ఇక వాళ్ళు వచ్చి ఆ రోజు నైట్ తీసుకెళ్లారు మేడం. మీరు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత వచ్చి తీసుకెళ్ళు, కొట్టిన తర్వాత అని నేను ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి, నేను ఇప్పుడు ఎటుగాని దాన్ని చేసినావు నన్ను అని నేను ఫోన్ చేశాను మేడం. ఎన్నిసార్లు నన్నా ఫోన్ చేసి ఒక్క రోజు కూడా ఫోన్ చేయడు. ఎప్పుడన్నా లిఫ్ట్ చేసిందా అనుకో ఇక నాకు పని ఉన్నదని పెట్టేస్తాడు మేడం. నేను చెప్తే వినేది ఏం లేదు మేడం. నాకు ఎవరు లేరు, కలిసి బతుకుదామని నేను మ్యారేజ్ చేసుకున్నా. తర్వాత ఇక మళ్ళా నన్ను హాస్పిటల్లో చూపెట్టిండు మేడం. నాతో సహకరించదంటే ఎన్నో రకాల చెప్తారు మేడం. నువ్వు సరిగా ఉన్నాక నేను ఎందుకు సహకరించా, అన్న దగ్గరనే పడుకుంటాడు. 12-1 అవుతుంది మేడం. అది కూడా స్టార్టింగ్ లో అసలు రూమ్ లోకే రాలేదు మేడం. ఇక ఎప్పుడు అన్న దగ్గరనే పడుకోవడము ఇక ఇలాంటివి చేసిండు మేడం. చేసిన తర్వాత ఏమైంది, మీరు చెప్పిందంతా నేను విన్నాను కదా, ఆవిడ చెప్పింది నేను విన్నాను కదా, ఆగండి. చేసిన తర్వాత ఏమైంది మేడం, ఇక నేను ఏమీ అనలేదు. సరే అమ్మా, మీరేమీ అనలేదు. అతను మిమ్మల్ని హింసించాడు, మీరు వెళ్ళారు, ఎందుకు అట్లా చేస్తాడో మీకు తెలియదు. మీరు ఇంట్లో నుండి ఎందుకు ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది? మేడం అయితే పెద్దవాళ్ళు చెప్పినా వినలేదు మేడం. ఎన్నిసార్లు ఫోన్ చేసినా నన్ను తీసుకెళ్ళమని నేను కంప్లైంట్ ఇచ్చాను. కొట్టొద్దు, చేయొద్దు, ఆయనను కొట్టకండి, నన్ను పిలిపించి కలపండి సార్, నాది ఏదైనా ఉంటే పిలిపించి మాట్లాడండి. పెద్ద మనుషుల ద్వారా కూడా వింటలేడు, వాళ్ళ అక్క చెప్పినా వింటలేడు, మా రిలేషన్స్ ఎవరు చెప్పినా వింటలేరు,
అయితే పెళ్లి సంబంధం చూసిన అయినా కూడా పోయి నీ భార్యను తోలుకొచ్చుకపోవాలని చెప్పాడట. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, మహిళా సంఘానికి వెళ్ళారు, తర్వాత ఏదో కమిటీకి వెళ్ళారు, ఏదో చెప్తున్నారు ఆయన, అవన్నీ వెళ్ళారా? వాళ్ళు ఏం చేశారు మేడం, ఉమెన్స్ పిఎస్ కు పంపించారు. పంపిస్తే అక్కడ కౌన్సిలింగ్ ఉంటుంది, అక్కడ సెట్ చేసి అయితే ఇక ఏమైంది మేడం, ఇక్కడ రాసి ఇచ్చిన తర్వాత రాలేదు మేడం ఇంకా. అయితే వచ్చి తీసుకెళ్తాము 2-3 రోజుల తర్వాత. ఆయన అన్నాడు ఏంది ఇట్లా చేయొద్దు, బాగుండదు, మంచిగా చూసుకోవాలి, ఇన్ని పెట్టి చేసి ఇచ్చారు, కలిసి ఉండనీకే కదా, 2 రోజులు నువ్వు ఉండి తోలుకొచ్చుకోవాలని చెప్తే ఇంకా రాలేదు మేడం. ఇక రాకపోతే ఇంకేమైంది, తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళాం, సార్ మీరు చెప్పిండ్రు కదా వస్తలేదంటే ఇక ఆయన నంబర్ తీసుకొని ఆ సార్కు ఇబ్బంది పెట్టట, వస్తలేదు సార్, ఉంటలేదు సార్, పోతలేదు సార్ అని. ఒకసారి కూడా రాలేదండి, రాలేదు. నేను వెళ్ళడానికే సిద్ధంగా ఉన్నా మేడం. మా ప్రాపర్ సిద్దిపేట అండి. ఇప్పుడు నేను మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా మేడం. ఎందుకుంటున్నా, నన్ను వచ్చి తీసుకెళ్లాలనే నేను ఉంటున్నా మేడం. కౌన్సిలింగ్ లో మీరు సపరేట్ గా నాతో సపరేట్ గా అతను ఉండాలని అన్నారా? అడిగాను. అయితే ఫస్ట్ వాళ్ళే చెప్పింది మేడం, అయితే ఇట్లా జరుగుతుంది కదా, మీరు సపరేట్ గా ఉంటేనే కలుస్తుంది, ఒక్క దగ్గర మీకు కలవది అంటే మీరు ఎట్లా చెప్తేనే అట్లా ఉంటా మేడం, మీరు నాకు న్యాయం చేయండి అని నేను అన్నా. సపరేట్ గా ఉండమన్నారు. సపరేట్ గా ఉండమన్నారు మేడం. ఈయన కూడా చెప్పిండ్రు అందులో కలవది, మీ అన్న మీ చెల్లె కలవనియ్యరు, అతను ఏం పని చేయడు మేడం, అంతా మా హస్బెండే చేస్తాడు, నడుపుతాడు. సరే నడపని వద్దనట్లేదు, నన్ను కూడా తోటి భాగస్వామిగా చూడాలని నా ఉద్దేశం అంతే మేడం. నేను డబ్బులకే ఆశపడి కాదు, దేనికో ఆశపడి కాదు. ఆయన నాకు బయటకు వస్తే నాకు ఏదో నగలు పెట్టారు, నాకు ఆయన పైసలు పెడతాడని నాకు లేదు మేడం. నాకు ఏదో ఓన్లీ కలిసి బతుకుదామని నా ఉద్దేశం అండి. సో అలా బ్రతకనివ్వట్లేదు, దానికి కారణం వాళ్ళ చెల్లి వాళ్ళ అన్న. సో అందుకని మీ కౌన్సిలింగ్ లో కూడా సపరేట్ గా వచ్చి ఉండమన్నారు. ఉండమంటే మీరు అడిగితే ఈయన ఉండను అన్నాడు, అంతేగా? అయితే ఏమన్నారు, ఉంటాను రాసిచ్చిండు మేడం. రాసిస్తాడు, మళ్ళీ ఏం చేస్తాడు, అన్న చెప్పగానే చెల్లె మాటలు చెప్పగానే కథం తప్పించుకుంటాడు మేడం. ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్లి అరేంజ్డ్ మ్యారేజేనా? ఎవరు చూసారు మీ సంబంధాలు? మా అక్క వాళ్ళ మరిది చూసారు. చూసారు, మీరు చూసి నచ్చాగా చేసుకున్నారా ఆవిడ? మేడం కదా మేడం. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ నిజాలు, ఇప్పుడు ఆవిడ మీ ఎదురుగానే అవేమి అలా జరగలేదు తప్పు మేడం. అప్పుడు మీరు చెప్పింది రైట్ అని మేము ఎలా అనుకోవాలి? వెరిఫికేషన్ చేసుకోండి మేడం. రూమ్ లో మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది, ఎవరు వచ్చి మా గురించి చుట్టుపక్కల వచ్చి వెరిఫికేషన్ చేసుకోండి. అది కాదండి, మీ ఇద్దరు రూమ్ లో చేసేది మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎట్లా తెలుసు? లేదు, ఇప్పుడు మా ఇంట్లో మా సిస్టరు, మా బ్రదరు, వీళ్ళు అని చెప్పి చెప్తుంది కదా, ఆ విషయంలో మా దగ్గర చుట్టుపక్కల వచ్చి వెరిఫికేషన్ చేసుకోండి. మీరు ఎదురుగానే ఉన్నారు కదా మేడం. అన్ని తప్పులు మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను అంగీకరిస్తా మేడం. నేను అట్లా చేసినట్టు నేను అలాంటి పనులు చేయను మేడం. ఎందుకు చేస్తా, నువ్వు సృష్టిస్తున్నావు. ఎందుకంటే ఎట్లా మీ ఇంట్లోకి వస్తే అందరూ మీరు మగవాడు కాదని అన్నారంట. అరే ఉండండి, ఆవిడ మాట్లాడండి. అమ్మ లేరు, నాన్న లేరు, అమ్మైనా భర్త అయినా మీరే అని నేను చెప్పాను మేడం. చెప్తే నేను ఏ విషయం అన్నా అన్న పోయి చెప్తాను మేడం. ఇప్పుడు యాక్చువల్ గా మీరిద్దరు భార్య భర్తలు, మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు, మీరిద్దరు కలిసి ఉండాలనుకుంటున్నారా లేదా? అవును మేడం, కలిసి ఉండాలనుకుంటున్నా. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా మీ ఇద్దరి మధ్య మనసు? ఇప్పుడు మీ ఇద్దరి మధ్య జరిగేది, మీ రూమ్ లో మీ ఇద్దరి మధ్య జరిగేది ఎవరు సాల్వ్ చేయగలరా ప్రాబ్లం? మీ అక్కగారు వచ్చారన్నారు, పిలుద్దాం? లేదు మేడం, వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? అర్జెంట్ గా ఫోన్ వస్తే వెళ్ళారు. నేను ఆల్రెడీ ఉమెన్ రైట్స్ లో కంప్లైంట్ ఇచ్చున్నాను. ఏమి ఇచ్చారు ఉమెన్ రైట్స్ లో కంప్లైంట్? ఇప్పుడు నాకు ఇవన్నీ జరిగినాయి, ఇట్లనే జరిగినాయి అని చెప్పి నేను ఉమెన్ రైట్స్ లో కంప్లైంట్ ఇచ్చాను. ఏమన్నారు ఉమెన్ రైట్స్ లో? మీరు చెప్తాన్నారు మేడం, వాళ్ళు కూడా పిలిపిస్తున్నారు ఉమెన్ రైట్స్. ఎవరు ఈవెన్ పిలిపిస్తానన్నారా? మమ్మల్ని పిలిపిస్తున్నారు, వాళ్ళని కూడా పిలిపిస్తున్నారు. సరే, మీరు ఉమెన్ రైట్స్ లో కంప్లైంట్ ఇచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కాబట్టి మనం మాట్లాడుకుందాం, వద్దు అక్కడే తెలుసుకుంటారు. నేను అక్కడే తెలుసుకుంటా మేడం. ఎక్కడ? విమెన్ రైట్స్. ఇక్కడ మీరు సాల్వ్ చేసుకోవడానికి ప్రాబ్లం మీరు రెడీగా లేరు. సో మీరు ఆవిడ మీరు చెప్పిన నిజాలని మేము నమ్మి ఇప్పుడు ఆవిడ మేము పనిష్ చేయాలి, అంతేనా? మీరు ఏ మాత్రం నా వల్ల ఏదైనా తప్పు ఉన్నదని అంటే ఇమ్మీడియట్ గా మీరు యాక్షన్ తీసుకోవచ్చు. అది ఎలాగో తీసుకుంటారు, ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు ఆవిడని మీరు కట్టుకున్న భార్యగా మీరు చెప్పిన విషయాలు కూడా చాలా నమ్మేలాగా లేవు. ఇప్పుడు ఆవిడ చెప్పింది కూడా, ఇప్పుడు ఆవిడ కూడా చెప్పింది విన్నారు కదా, మీ ఎదురుగానే చెప్పింది కదా, ఆవిడ చెప్పినట్టుగా ఎందుకు జరగకూడదు? ఆమె చెప్పిన నిజాలు అని మీరు నమ్ముతున్నారు కనుక. నేను నమ్ముతున్నానని నేను అనలే మీతో. ఆవిడ చెప్పిన నిజాలు ఎందుకు కాకూడదని మిమ్మల్ని అడుగుతున్నా. అలా కాదండి, మీరు చెప్పింది నిజమని, మీరు నాతో 100% నిజమని మీరు అన్నప్పుడు ఆవిడ చెప్పింది 100% అని అబద్ధాన్ని మీరు ఎలా చెప్తున్నారు? మీకున్న ప్రూఫ్ ఏంటి? ఏ ఒక్క రోజు కూడా కనీసం కప్పు కాపీ ఇచ్చింది అడగండి మేడం. ముందే చెప్తున్నాను, ముందే ఉంది కదా మేడం, కప్పు కాపీ ఇచ్చిందా కనీసము? నేను ఆవిడ అడగండి, ఎదురుగా కూర్చుంది కదా, బిందెలో పట్టించింది మేడం, బిందెలో పోసిచ్చింది మేడం. అన్ని అబద్ధాలు మేడం. నేను మనిషిని నల్లగా ఉన్నాయని నా పని నీట్గా ఉంటది మేడం. ఏ రోజు ఒక పని చేసింది కళ్ళతో చూసాను. ఇట్లా పట్టుకొని వచ్చింది నా గుడ్డల్ని, ఇట్లా పట్టుకొని తీసుకొని వచ్చి ఇట్లా వేసి బకెట్ లో వేసి 4 సార్లు డీటెయిల్ తోని హ్యాండ్ వాష్ చేసి నా కళ్ళతో చూసాను. ఇంకా మేడం ఏం చెప్పాలి మేడం? మంతు మరక అయిన బట్టలు కూడా విండినాయి, ఇయ్యాలను విండలేదంటే నేనేం చేయాలి? దానికి ఏం చేయాలండి? నేను చాయ్ ఇచ్చినా నువ్వు తాగలేదు, నీకంటే ఎక్కువ నాకు ఏం లేదని నేను చెప్పాను. నువ్వు దూరం ఉంటావు, పోతావు, దూరం పండుకుంటావు, అది కూడా అన్న బొమ్మంటే పోతాడు, లేకపోతే రాడు మేడం. ఇంతవరకు మా మధ్యలో ఏ రిలేషన్షిప్ లేదు మేడం.
ఇప్పుడు ఆమె ఎందుకు తప్పించుకొని పోయింది మేడం? ఇగో ఇవన్నీ చేయించింది నాకు, మెడికల్ టెస్టులు చేయించింది, సంసారానికి పనికి రాదన్నది, ఆడదా కాదన్నది, పిల్లలు అవుతారా లేదా అని ఇవన్నీ చేయించారు మేడం. ఇప్పుడు ఎందుకు తెంకపోయింది మేడం? ఇప్పుడు ఎందుకు తెంకపోయింది మేడం? తప్పుడు నాది ఉంటే వీళ్ళ ద్వారా నాకు పనిష్మెంట్ ఇప్పియండి మేడం, నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా మేడం. సరే మేడం, నేను కూడా మా వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత మాట్లాడతాను. ఇవాళ నీ అన్న చెల్లె ఎందుకు రాలేదు మేడం? ఇగో ఇవే నా జీవితంలో మన్ను వస్తుంది చేసుకున్నావా? నేనేం అయిపోవాలి, ఎక్కడ ఉండాలి చెప్పండి? ఇవన్నీ ఇచ్చాము. ఇంకా తీసుకురాలేదు మేడం, ఆల్బమ్ ఉంది చూపెట్టాలా మేడం? వద్దొద్దులే. అవన్నీ ఇచ్చి చేసి కలిసి బ్రతకడానికే మేడం చేసింది. నేను అబద్ధం అయితే నీ సొంత హక్కు ఉన్నది, నీ సొంత హక్కును పిలుచుకో, వాళ్ళని పిలుచుకో, వాళ్ళతోటి మాట బంద్. ఎవరు మంచిగా మాట్లాడితే వాళ్ళు పెళ్లి పెద్దలు ఉన్నారు, వాళ్ళని పిలువు. నా తప్పుడు మెప్పి నేను దేనికైనా సిద్ధం. నువ్వేది తీసుకొచ్చి నువ్వు ఇద్దావు అన్నా నా తప్పుంటే నేను చేస్తా. నేను చావడానికి కూడా సిద్ధమే మేడం. నాకు ఇంకేం లేదు మేడం, ఇంకా అన్ని కోల్పోయాను మేడం. నాకు నిద్ర లేదు, ఆరోగ్యం పడి మంచిగా ఉన్నా మేడం, ఖరాబ్ అయిపోయినంత. ఇదే టెన్షన్, ఎట్లా అయిపోయాయి నా లైఫ్, ఎట్లా అయిపోయాయి అసలు. అంతటా నేను కూడా మంచి పేరు తెచ్చుకున్నా మేడం. నా అమ్మకు నేను సేవ చేసుకున్నా, నా అమ్మ గురించి నేను లేట్ మ్యారేజ్ చేసుకున్నా. సరే తనకు కూడా అమ్మ నాన్న లేరు, నాకు అమ్మ నాన్న లేరు, అడ్జస్ట్ అయ్యి బ్రతుకుదాము, నేను ఏదైనా పని చేస్తా, ఇద్దరం కలిసి బ్రతుకుదామని నేను అన్నా. స్తోమత లేదు అన్నాడు. నీ అక్క చెల్లెలను చూసుకుని నేను వద్దట్లేదు, నీ అక్క చెల్లె పెళ్లి నేనుంటా, నీతో పాటు నువ్వు ఎంత పెడతావో పెట్టు, అందరం కలిసి చేద్దామని కూడా నేను ఉన్నా మేడం. బయటకు రాను, నన్ను చంపుతుంది. నువ్వే నన్ను చంపడానికి ప్రయత్నం చేసినావు, 15 రోజులలో నువ్వు కొట్టినవు, మరి ఎందుకు కొట్టినవు అని అడిగితే ఆన్సర్ లేదు మేడం. ఇవాళ అక్క తప్పు చేసింది కాబట్టి వెళ్ళిపోయింది. ఇవాళ కరెక్ట్ అయితే ఈ షోలో ఉంటుండే మేడం. లేదు మేడం, ఇవాళ ఎందుకు పోయింది నీ అక్క అంటున్నావు? నీ సొంత ఇదే ఉమెన్స్ రైట్స్ తీసుకొస్తా అంటావు నువ్వు. ఇక బూతు మాటలు తిట్టుకుంటా పై కొట్టడానికి. సరే, మీ తరఫున ఎవరైనా వచ్చారమ్మా? వచ్చారు. ఎవరు వచ్చారు? మా మేనత్త కూతురు, తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న పెద్ద మనిషి వచ్చారు. ఓకే, సరే ఇప్పుడు వాళ్ళిద్దరిని పిలుద్దాం. అలాగే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో డాక్టర్ కళ్యాణ్ గారు అని ఉంటారు, ఆయన లాయర్ గారు ఆవిడ అనురాధ గారు అని ఉంటారు, ఆవిడని కూడా పిలుస్తాం. అలాగే మీకు సంబంధించిన వాళ్ళని కూడా పిలుస్తాను, వాళ్ళ దగ్గర కూడా ఒకసారి వాళ్ళ వర్షన్ కూడా విందాం. ఆవిడ మీ మేనత్త కూతురు, మేనదిన. ఆ అన్న మాకు వరుసకు అన్న అవుతారు, తర్వాత మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా. అంటే ఫస్ట్ నుంచి మాకు అన్ని మేడం ఈ విషయం తప్పు మేడం. కమిటీ మెంబరు అయినా ఏం తెలుసా మేడం, నన్ను చాలా ఎంత ర్యాష్ గా అంటే అంత ర్యాష్ గా, ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా కౌన్సిలింగ్ లో కూడా నన్ను బెదిరించున్నాడు. అరే వల్గర్ గా మాట్లాడాడు మేడం. మీరేమంటారండి? మీరు ఆయన అట్లాగా అబ్యూస్ చేశారా? వాస్తవానికి మేడం ఈమెతోనే ఆయనకు ఉండాలని ఇష్టం లేదు. నేను ప్రాక్టికల్ గా దగ్గర ఉండి ఒక 6 నెలల నుంచి చూస్తున్నా కదా, ఆయన ప్రవర్తన ఏంటిదంటే ఆమెకు తీసుకుపోవాలని ఉద్దేశం లేదు. మాది కాస్ట్ ఆర్గనైజేషన్ మేడం, సంక్షేమ సంఘం మాది. మా దగ్గర రెగ్యులర్ గా రొటీన్ గా ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవన్నీ డిస్కషన్స్ వస్తుంటాయి. మేము ఎంత పేషెన్స్ గా ఉండాలో అంతకంటే కూడా ఎక్కువ ఈ కేసులో పర్టికులర్ గా చాలా పేషెన్స్ గా ఉన్నాం. ఫస్ట్ జరిగిన తర్వాత ఫస్ట్ గాంధీనగర్లో పోలీస్ స్టేషన్లో అయిన తర్వాత CCSకి వచ్చినప్పుడు నాకు ఇట్లా జరిగిందంటే సరే అని ఈమెకు ఫస్ట్ అడగడం జరిగింది. అమ్మ నీ ఉద్దేశం ఏంటంటే 600 నేను మా భర్తతోనే ఉంటాను. ఆ విధంగా ఆమె పోవాలనే ఉద్దేశంతో మేము కూడా ఫస్ట్ ఈ అమ్మాయి ఒపీనియన్ తీసుకున్నాకనే మేము ఆ విధంగా ముందుకు పోయినాం. అక్కడ CI గారితో మాట్లాడి DCO కేసు అయింది, కౌన్సిలింగ్ అయింది. కౌన్సిలింగ్ లో జనరల్ గా నా ప్రాబ్లం ఉంటే నేను రావాలి సార్. మధ్యవర్తి లేనిది ఈయన ఒక్కసారి కూడా నేను కౌన్సిలింగ్ దగ్గర చూడలేదు. మధ్యవర్తి అంటే ఎవరు మేడం? మా సిస్టర్ ఉంది మధ్యవర్తి. ఎట్లయితే ఇతను మధ్యవర్తి, రిలేషన్ కాదు, ఏమీ కాదు, కనీసం మ్యారేజ్ లో ఉండా ఏళ్ళలో ఉండా లేడు. ఈయన ఇట్లా మెంబర్ అవుతున్నాడు. మా సిస్టర్ ఉండే, మా సిస్టర్ ఉంది, తను ఉంది, మా సిస్టర్ ఉంది, మా వదిన లే, మా అక్క, మా కజిన్ సిస్టర్ ఉందని చెప్పాను కదా. అది ఇప్పుడు మీతో వచ్చి వెళ్ళిపోయిన ఆవిడ. అయితే మా సిస్టర్ ఉంది, మా వదినమ్మ వాళ్ళు వచ్చారు, మా పెద్దనాన్న కొడుకులు ఉన్నారు అని చెప్పాను కదా, మా వదినలు వచ్చారు. సరే ఓకే అండి, ఇప్పుడు నేను అనేది కౌన్సిలింగ్ ఎవరైనా ఉంటారా పోతారా ఆ మాటలన్నీ వద్దు. ఆయన తెచ్చుకున్నాడా మీరు తెచ్చుకున్నారా అవన్నీ వద్దు. మీ వరకు ఆయనకి ఆవిడతో ఉండడం ఇష్టం లేదు. సో మీరు పిలిచి మాట్లాడినప్పుడు మీరు చాలా అసభ్యంగా మాట్లాడి ఆయన చాలా రఫ్ గా హ్యాండిల్ చేశారని అంటున్నారు. అది జరిగిందా లేదా అంతవరకు చెప్పండి. 200% అది జరిగే పరిస్థితే లేదు సార్. నేను రెగ్యులర్ గా కౌన్సిలింగ్ చేసే వ్యవస్థ మా దగ్గర ఉన్నది కాబట్టి అది జరగదు. మీరు క్లియర్ గా తెలిసిపోతుంది. నేను అనడం కంటే వాళ్ళకి అడిగితే నేను చెప్తా. ఆయన చెప్పినట్లు నేను చెప్పుకోవాలి చాలా. అదే మేము కనుక్కుంటాం, ఏం జరుగుతుందో కనుక్కోకుండా మేము మిమ్మల్ని పిలవం. సో మీరేం చెప్తున్నారు, మీరు ఎంతవరకు నిజాలు అబద్ధాలు చెప్తున్నారు అన్న దాని గురించి మేము అడగడం మిమ్మల్ని. సరేనండి. సో ఆయన చెప్పేది, ఆయన వర్షన్ వచ్చి ఆవిడ ఏ రోజు కూడా సంసారం చేయలేదు, ఇలా చాలా నానా హింసలు పెట్టింది, ఏ రోజు ఆయన చేసుకోలేదు, ఆయన మీద కంప్లైంట్లు పెట్టింది, డౌరీ కేసులు పెట్టింది, ఇవన్నీ చేసింది కాబట్టి ఇంకా ఆవిడతో నేను ఉండలేనని అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఈవిడేమో టోటల్ గా అలా కాదు, నేను ఎట్లా అన్నా ఏమైనా సరే ఆయనతోనే ఉంటాను, మేము ఇంత డబ్బులు ఇచ్చుకున్నాం, ఇంత నగలు ఇచ్చుకున్నాం, అది చేసుకున్నాం, ఇది చేసుకున్నాం అని ఆవిడ చెప్తుంది. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారమ్మా? మేమేం చెప్తామండి,
ఎన్ని దావాల్లో కూల్చినా కానీ ఆ బాబు రానేలేదు. మళ్ళీ ఇప్పుడు ఎన్ని పోలీస్ స్టేషన్లు తిరిగినాం, కులముల ఆడ ఈడ అంతటా పెద్దోళ్ళ దగ్గరికి పోయి మస్తుగా పిలిచినామండి. పిలిస్తే కూడా బాబు రాలేదు. ఇప్పుడు మీరు చెప్పారు, ఆవిడ చెప్పింది. మీకేం అర్థమైంది చెప్పండి సార్ ఈ కేసులో. మేడం ఒకటి ఏంటంటే వీళ్ళిద్దరు మాత్రం మీరు ఇందాక నుంచి చూస్తున్నారు కదా మేడం, ఇద్దరి మధ్యన ఉన్నటువంటి సమస్యలు చాలా చిన్నవైనా కూడా వీళ్ళు చాలా పెద్దగా మ్యాగ్నిఫై అయిపోయి ఇదేంటంటే పెద్ద గాలి చిలికి గాలి వానలాగా మారిపోయింది మేడం. అయితే ఏంటంటే ఇది యూజువల్ గా మనం చాలా అంటే సమాజంలో లేట్ మ్యారేజెస్ ఎప్పుడు జరుగుతాయో అటువంటి సందర్భంలో ఇవి ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే ఏంటంటే పెళ్లి లేటుగా అవడానికి ఆవిడకి ఎన్నో కారణాలు ఉండొచ్చు, అతనికి ఎందుకు ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే ఎక్కువగా లేట్ అవటం వల్ల పెళ్లి అన్నది ఎక్కువ, ఎందుకంటే పెద్దవాళ్ళు ఒక టైంలో ఒక ఏజ్ లో పెళ్లి అవ్వాలి అని అంటారు. అది ఎక్కువగా లేట్ అవుతే ఏమవుతుందంటే కనుక సైకలాజికల్ గా ఇండివిజువల్ గా వాళ్ళిద్దరు కూడా వారి ఫ్యామిలీస్ కి ట్యూన్ అయిపోతారు అనమాట. వాళ్ళు ఒక ఇండివిజువాలిటీగా అంటే వాళ్ళు ఒక్కలుగా ఉండటానికి ఎక్కువగా ట్యూన్ అవుతారు. ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత చెప్తే అంత అన్నటువంటి విధంగా ఉంటారు. సో అటువంటి ఇద్దరు వ్యక్తుల్ని తీసుకొచ్చి మనం పెళ్లి చేసినప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి, అర్థం అవ్వదు అని నేను చెప్పను కానీ అర్థం చేసుకోవటానికి టైం పడుతుంది. ఈ టైము ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ఆ మాత్రం ఎక్కువ టైం ఇచ్చుంటే కనుక ఈ రోజు ఈ సమస్య మా దగ్గర వరకు వచ్చి ఉండేది కాదు. అయితే ఏంటంటే అంత టైం మీరిద్దరు ఇవ్వలేకపోయారు. అయితే దీనికి ఇంకో కారణం కూడా ఉంది. పెళ్లి చేసుకుంది మీరు ఇద్దరు అయినా కూడా ఇన్వాల్వ్ అయ్యింది అందరూ. దానివల్ల ఏంటంటే మనస్పర్ధలు పెరిగినాయి, అండర్స్టాండింగ్ తగ్గిపోయింది. ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ డిజాస్ట్రస్ అంటూ ఉంటాం. అంటే ఏంటంటే నా భర్త నాకు ముఖ్యం, నా భర్త మాట నేను వింటాను అనుకున్నప్పుడు ఈ సమస్య రాదు. నా భార్య నాకు ముఖ్యం, నా భార్య మాట నేను వింటానంటే ఈ సమస్య రాదు. అక్కడ మీరు అటు తలాడించారు, ఆవిడ అటువైపు తలాడించింది. అందు గురించి ఇద్దరు మధ్యకొచ్చి కొట్లాడుకుంటున్నారు. ఇది వాస్తవానికి జరిగింది. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ ఎవరు నేరస్తులు లేరు, ఎవరు దుర్మార్గులు లేరు. కానీ ఏమైందంటే కనుక లేట్ మ్యారేజ్ అన్న తర్వాత అడ్జస్ట్మెంట్ అన్నదానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. అటువంటి టైం అప్పుడు ఏంటంటే ఓపిక, ఓర్పు అన్న రెండు పదాలు చాలా ముఖ్యం. అది కంప్లీట్గా ఇద్దరికీ లేదు. ఇందాక నుంచి మీరు ఎంత బురద ఆవిడ మీద జల్లాలని మీరు చూస్తున్నారు, ఎంత బురద జల్లాలని ఆవిడ చూస్తుంది. అయితే ఇప్పుడు నాకు కావాల్సి ఒకటి ఏంటంటే మీ ఇద్దరు వ్యక్తిత్వాలని మనం పోల్చుకుంటే కనుక చాలా భిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్నాయి. అతను ఇందాక నుంచి గమనిస్తూ ఉంటుంటే అతను చాలా ప్రాక్టికల్ మనిషి. అన్నీ కూడా లాజికల్గా మాట్లాడతాడు, అన్ని పుస్తకంలో ఎలా ఉందో అలా చూస్తాడు, అన్ని నలుప తెలుప అన్నట్టు చూస్తాడు, కానీ మధ్య మార్గం అతనికి కనిపించదు. అయితే ఏంటంటే ఇది జీవితంలో మిగతా చాలా చోట్ల ఉద్యోగాలు చేయటానికి కానీ లేకపోతే ఆ ల్యాడర్ లైఫ్కి సంబంధించినట్లు ల్యాడర్ యొక్క మెట్లు ఎక్కడానికి ఉపయోగపడుతుంది, కానీ సంసార జీవితానికి అది పనికిరాదు. ఎందుకంటే ఆచితూచి ఒకవైపు ఇటు ఆలోచించాలి, ఒక రెండు వైపులు అటు ఆలోచించాలి. ఆ విధంగా ఆలోచించినట్టయితే కనుక సంసారం అన్నది మ్యారేజ్ రిలేషన్షిప్ అని అంటున్నారు. అయితే ఆవిడ సంగతి చూస్తే కనుక భారతి నీకు ఇమోషన్స్ ఎక్కువ అమ్మా, అతను లాజిక్ ఎక్కువ, నీకు ఇమోషన్స్ ఎక్కువ. ఇదైతే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. నీకు ఆవేశం ఎక్కువే. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్య మేడం, ఆవిడ ఏంటంటే షీఈస్ కంప్లీట్లీ ఇన్క్లైన్డ్. 100 నేను అతనితో బతుకుతాను అని అంటుంది. ఇప్పుడు ఈ గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్లి ఎలా నీళ్లు తాగించాలన్నది మనకి ఇక్కడ ఉన్నటువంటి సమస్య. అతన్ని ఇందాక మనం కౌన్సిల్ చేస్తే కనుక ససేమిరా ఆవిడ నన్ను కొట్టరాని చోట కొట్టింది, హింస పెట్టకూడనటువంటి పద్ధతుల్లో నన్ను హింస పెట్టింది. ఇది ఎంత జరిగింది, ఏది నిజం అన్నది వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇందాక మేడం అన్నట్టు మీ గదిలోకి వచ్చి ఎవరు తొంగి చూసి ఎవరు ఏం డిసైడ్ చేస్తారమ్మా? నేను రెగ్యులర్గా ఈ కౌన్సిలింగ్ చేస్తుంటా కాబట్టి ఈ ప్రాబ్లం తెలిసే మేము సంఘంగా ఒక 3 నెలలు 6 నెలలు రెంట్ కిరాయి ఇచ్చి మీరు సపరేట్ ఒక 2 నెల మంచిగా చేసుకొని నీ భార్యను తీసుకపో, మేము ఇస్తాం. ఆయన ఆర్థికంగా లేదు, మేము కూడా ఒప్పుకుంటాం. అది ఉంటుంది అట్లా. కాబట్టి కింద కులాలం కాబట్టి ఉంటుంది. మేము సొంతగా మా ఆర్గనైజేషన్కి 6 నెలలకి రెంట్ కట్టి మీకు ఉండబెడతాం. రెంట్ ఇస్తాం, నేను కావాల్సిన సామాన్ కూడా ఇస్తాం. మీరు ఒక 6 నెలలు కాదు 15 రోజులలో నీ భార్యను సరే చేసుకొని నీ ఇంటికి తీసుకపో. ఆమె ఇప్పుడున్న భయంలో సైకాలజీకి ఏంటంటే ఆడికి పోతే ఇంత చేసినాక పోలీస్ స్టేషన్ పోయినాక పోగానే నాకు బాగుండదు. కాబట్టి కొన్ని రోజులన్నా పక్కకుండా మాట్లాడి వీళ్ళ సొంత ఇంటోళ్ళు, సొంత చుట్టాలే, వాళ్ళ బావ కానీ వాళ్ళ అక్క పిల్లలు కానీ వాళ్ళ అక్కలు కానీ వాళ్ళతో మాట్లాడి జరిగిన అగ్రిమెంట్. ఈయన వస్తాడు పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా రాస్తాడు, తీసుకుపోతా అంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకో దగ్గర. ఇది ఆయన రొటీన్. ఆయనకు ఒక మైండ్ 5 కౌన్సిలింగ్లలో కూడా చెప్పాను నేను, వచ్చి నా ఇంట్లో వచ్చి ఉండమని చెప్పాను. రాలేదు. ఇన్ని జరిగిన అయ్యాన్ని ఇంక మళ్ళీ మాట్లాడు. మీకు వద్దా కావాలి, అది ఒక్కటే మాట. మీకు ఆవిడ వద్దు, ఓకే? సో మీకు ఆయన కావాలి కదమ్మా, మీకు ఆయన కావాలి. సో ఇప్పుడు లీగల్ గా వీళ్ళిద్దరికి ఏం చెప్పాలి చెప్పండి మేడం. ఇప్పుడు అతను ఆవిడని వదిలించుకోవాలంటే మనం ఒకవేళ మ్యూచువల్ కన్సెంట్ లేదా? దానికంటే ముందు చాలా పేపర్స్ ఉన్నాయి. వీళ్ళు చాలా అప్రోచ్ అయ్యారు, చాలా కౌన్సిలింగ్స్ కి వెళ్ళారు. దీంట్లో ఒక డీటెయిల్డ్ డిస్కషన్ అనేది ఇప్పుడు కావాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈవిడ పెళ్ళైన తర్వాత ఒక 4 నెలలకే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పిలిచి మేబీ కౌన్సిలింగ్ లాంటిది ఏదో చేసినట్టున్నారు. సో కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఏ ఆడపిల్ల జీవితంలో కూడా జరగకూడనిది ఒకటి ఆమెకి జరిగింది. ఆ అమ్మాయికి
వర్జినిటీ టెస్ట్ అనేది చేయించారు. ఎవరు చేయించారు అనేది ఇక్కడ క్వశ్చన్ కాదండి, ఇక్కడ డాక్యుమెంట్ ఉన్నది. అవునా? అది ఎంత తప్పో మీకు తెలుసా? మీరు ఏమంటున్నారు ఇందాకటి నుంచి మేడం దగ్గర హ్యూమన్ రైట్స్ లో చెప్పానంటే ఒకటి వినండి, హ్యూమన్ రైట్స్ అంట. హ్యూమన్ రైట్స్ మొగుడు పెళ్ళాలు దెబ్బలాడుకుని అది మేము వెళ్ళి నేను హ్యూమన్ రైట్స్ కి వెళ్తానంటే అది మీ సమస్యలు తీర్చడానికి కాదు. అర్థమైందా? హ్యూమన్ రైట్స్ అంటే ఒక వాల్యూ ఉంటుంది, దానికి ఒక అర్థం ఉంటుంది. మా ఇద్దరికి పడట్లేదు, మా సమస్యను అక్కడ పరిష్కరించండి అని చెప్పడానికి అదొక స్టేజ్ కాదు. ఇంకొకటి ఏం జరిగిందంటేనండి, రీసెంట్ గా ఈయన ఒక ఒప్పంద పత్రం కూడా ఇచ్చాడు. ఏంటి, నేను బెదిరించి ఒప్పందం చేశారు. తప్పమ్మా ఒకటి, మీరు కొంచెం ముందు ఆవిడ చెప్పేది వినండి, విన్నాక మీరు మాట్లాడండి. ఆల్రెడీ మీకు హ్యూమన్ రైట్స్ తెలుసు కనుక మీకు అన్ని రైట్స్ తెలుసు. వినండి, మిమ్మల్ని ఎప్పుడైతే ఫోర్సిబుల్ గా వాళ్ళు రాయించారు అని అంటున్నారు కదా, అప్పుడు మీరు ఒక కంప్లైంట్ ఇచ్చేది ఉండే. వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు మీరు? మెయిన్ గా ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్సెస్ వచ్చేసినాయో కోర్టులో, ఇప్పుడు మేము అందరం కూడా మేము మాట్లాడేది దేని గురించి మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఒక పేపర్ గురించి మాట్లాడుతున్నాం. అంటే కోర్టుకి ఓరల్ కంటే కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది చాలా ముఖ్యం. అలాంటిది మీ దగ్గర ఏమీ లేదు. ఈమె అడుగుతోంది, పోలీస్ స్టేషన్లకు వెళ్తోంది, వస్తోంది, అంతే తప్ప దాని గురించి డాక్యుమెంటరీ ఏమి లేదు. ఈమె ఇమీడియట్ గా ఆమె భర్త కావాలంటే ఒక లీగల్ నోటీస్ అంటారండి, నాకు నా భర్త కావాలని, RCR అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. ఆ విధంగా నా భర్త నాకు ఏ కారణం లేకుండా నన్ను వదిలిపెట్టేసి వెళ్ళాడు, నన్ను కాపురానికి తీసుకెళ్ళు అని చెప్పేసి ఈ అమ్మాయి కోర్టుగా లీగల్ నోటీస్ ఇవ్వాలి. ఆ లీగల్ నోటీస్ కి కూడా అతను రియాక్ట్ కాని పరిస్థితిలో, ఎందుకంటే ఇందాక ఆయన ఏమని చెప్తున్నాడు, ఏదైతే ఇది రాసుకున్నామో ఆయన ఫోర్సిబుల్ గా రాశారు అని. వినండి ఒక నిమిషం. అదైన తర్వాత ఒకవేళ ఆ లీగల్ నోటీస్ కి ఆయన దగ్గర నుంచి రియాక్షన్ లేదనుకోమ్మా, మీరు ఇచ్చిన దానికి, ఎందుకంటే మీరు చేసినది ఒక మంచి ఇంటెన్షన్స్ అని ఇక్కడ బ్యాడ్ అయిపోయి, ఇప్పుడు అవునా కదా, ఇప్పుడు మీరు చెడ్డా అని అంటున్నారు. అదే ఆ అమ్మాయి ఏదే కోర్టులో రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని కేసు వేస్తే అండర్ సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద వేసినప్పుడు ఏం చేస్తారండి, డీటెయిల్డ్ కౌన్సిలింగ్ వేస్తారు. ఇందాక మీరు ఒక మంచి మాట చెప్పారు, 6 నెలలు మీరు బయట ఉండండి, కలిసి ఉండండి అని. అదే ప్రక్రియ ఆ కౌన్సిలింగ్ లో కోర్టులో జడ్జి గారు అంతా ఇస్తారు. అప్పుడు ఆయనకి అన్ని కాళ్ళు చేతులు కట్టుబడిపోయాయి. ఇంకోటి, ఆయన అక్కర్లేదు అని అంటారు. మరి అక్కర్లేదు అన్నప్పుడు మీరు ఎక్కడైనా కోర్టులో డైవర్స్ అనేది వేసారా? డైవర్స్ వేస్తే అప్పుడు మళ్ళీ EMI వైపు అని చెప్పుకునే ఎలిగేషన్స్ అని అక్కడ చెప్పుకుంటుంది కదా, అవునా కదా? అంతే తప్ప మీరు ఏం చేస్తున్నారంటే ప్రతిసారి ప్రతి చోట కోర్టు పంచాయతీలకు వెళ్తున్నారు, పల్సన్ అయిపోతున్నారు. ఇక్కడ రాకముందే నేను భారతికి చెప్పినాము, ఇది చేస్తే కాదు లీగల్ గా పోదాం అంటే. ఆమె ఉద్దేశం ఏంటంటే నేను ఒక్కళ్ళనే, నాకు తిండి పెట్టేటోళ్ళే మా చెల్లె భర్త, నేను ఒక్కదాన్ని ఎన్ని సంవత్సరాలు ఎన్ని తిరగాలని ఒక్క ఇంటెన్షన్ తో మేము ఇంతవరకు కేసు పెట్టకుండా పోయినాం. అది తెలుసు మనకు, కౌన్సిలింగ్ కాకుండా నెక్స్ట్ ఆల్టర్నేట్ కేసు పోతుంటాం. కేసు పెడితే ఎవరు తిరుగుతారన్న, ఎప్పుడో ఒకసారి అక్క చెల్లె తిండి పెడుతున్నది, నేను ఉండేది సిద్దిపేట, నాకు యాక్చువల్గా సిద్దిపేట ఉన్నది అమ్ముకొని పెళ్లి చేసినాం. ఇప్పుడు ఇంకా మళ్ళీ పెళ్లి అయ్యే అవకాశం లేదు, నేను కేసులు పెట్టుకుంటే ఏడా తిరగాలని ఇక్కడ అడుగుతూనే అన్నా. ఇక్కడ కాదమ్మా మనం కోర్టుకు పోవాలని అది కూడా చెప్పినాం, కానీ నేను తిరిగే పరిస్థితి లేదు కదా, అయినంత మటుకు ఈ న్యాయం జరిగితే సరిపోదని ఆ ఇంటెన్షన్ తో ఆమె. అది అర్థమైంది సార్. ఇప్పుడు కూడా మేము బియాండ్ ద లా కాదు, ఇప్పుడున్న ప్రాబ్లం ప్రకారం అతనైతే ఆవిడ వద్దని చెప్తున్నాడు. ఇప్పుడు అలా పెళ్లి చేసుకున్నాక ఆవిడ వద్దనేసి చేతులు అలా దులిపేసుకోవడానికి అవ్వదు. లేడీగా ఆవిడకు ఉండేది కూడా రైట్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు లీగల్ గా చట్టపరంగా ఆమె ఏమేం చేయాలి చెప్పండి మేడం. అది 125 CRPC కింద వేసుకోవచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కూడా మీరు అతని నుంచి పొందే, అంటే పర్మనెంట్ గా ఏమన్నా ఆమె కలిమని లాంటిది అలాంటిది కూడా, ఆమె ఉండే ఇంటికి కూడా రెంట్ కూడా అడిగే అవకాశాలు ఉంటాయి ఆ కేసులో, ఆ సెక్షన్ లో, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద అలాంటివి కూడా ఉంది. అదే అందులోనే మీకు కౌన్సిలింగ్ అనేది కూడా ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో నేను ఇందాక చెప్పినట్టు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లో కూడా ఈ రెసిడెన్షియల్ ఆర్డర్స్ తో పాటు మెయింటెనెన్స్ ఆర్డర్స్ తో పాటు మాకు కౌన్సిలింగ్ కూడా కావాలి, ట్రైన్డ్ కౌన్సిలర్స్ తో పాటు అని మీరు చెప్పొచ్చు. ఈవెన్ మీరు అక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ కి మీరు వచ్చి మా దగ్గర ఎంక్వైరీ చేసి మా ఎన్వైరన్మెంట్ అంతా చూసి మీరు ఒక డెసిషన్ తీసుకోమని అని కూడా మీరు చెప్పే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు ఆ విధంగా కూడా వీళ్ళు అప్రోచ్ అయితే డెఫినెట్ గా కూడా మీరు దీనికి ఒక లీగల్ శాంటిటీ లేని పేపర్స్ కనుక మీరు ఎప్పుడైతే కోర్టుకు వెళ్తారో ప్రతి ఒక్క పేపర్ అది ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అవుతుంది. రేపొద్దున ఆయన ఏదైనా చర్య తీసుకున్నా కూడా ఆ అమ్మాయికి డిఫెండ్ అయ్యే అవకాశం, అమ్మాయిని సేఫ్ గార్డ్ చేసే ఇది ఉంటుంది. చెప్పండి చిన్న విషయం మేడం. వాళ్ళ అక్క దగ్గరకు ఏమన్నారట, నన్ను ఒంటి కట్ట గట్టకపోతారని నన్ను మోసం చేస్తే నేను ఎక్కడ ఉండాలి మేడం, నేను ఉంటది దాన్ని అయిపోయినా కదా. ఇంకా అమ్మ ఒకటి, నువ్వు ఒంటరిదాని కట్టకపోతారని నన్ను నా డబ్బు కోసం నువ్వు మోసం చేసి చేసుకున్నావు. ఓకే, డబ్బు పోయినా నేను బాధపడుతుంది, నా లైఫ్ పోయింది కదా మేడం. ఇప్పుడు అట్లా కాదమ్మా, ఇప్పుడు నీ డబ్బులు పోకుండా నువ్వు తెచ్చు
దానికే మిమ్మల్ని కేసులు వేయమంటున్నాం. డివోర్స్ చేసినా కూడా, డైవర్స్ ఇచ్చినా కూడా ఆయన మిమ్మల్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీకుంది. ఇంకా అంతేగాని మనం గుర్రాన్ని తీసుకొచ్చి నీళ్ళ వరకు తీసుకెళ్ళగలని చాలాసార్లు చెప్పాం. నీళ్ళు అయితే తాగించలేం కదా. ఆయన నచ్చదు, నాకు వద్దు, నేను సంసారం చేయనంటే ఆయనతో మీరు సంసారం ఎట్ట చేస్తారు? పాయింట్ అవుట్. ఓకే, అన్నా చెల్లెల్లాగా ఉండడానికి నేను సంసారం చేయను చెప్పండి మీరు. ఆవిడ అన్నా చెల్లెల్లాగా మీరు అలా ఏ మాట మాట్లాడకండి. అలాగంటే కౌన్సిలింగ్ లో చెప్పింది ఆవిడ ఏ విధంగా వ్యక్తి ఎందుకు రాడు మేడం? దాన్ని తిప్పేసేసి వచ్చినారు నన్ను మొత్తం అంతా తిప్పేసేది. తిప్పడం కాదు సార్, కౌన్సిలింగ్ లో అక్కడ ఏది శారీరక సంబంధం ఒకప్పుడు లేకపోయినా కూడా నాకు భర్త అన్నవాడు పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు భర్త సంరక్షణ కావాలి అని అంటుంది. అంతేగాని సత్యనారాయణ గారు మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. మీరు మిమ్మల్ని కౌన్సిలింగ్ చేసిన వాళ్ళతో కూడా మేము మాట్లాడాం. ఆమె ఏ సందర్భంలో ఆ మాట అన్నది కూడా మాకు తెలుసు. ఆమె ఏ సందర్భంలో ఉంది, సరే ఇలాగ అతనికి ఇష్టం లేకపోయినా నాకు సంసార జీవితం నాకు అక్కర్లేదు, నాకు శారీరకంగా అలాంటి రిలేషన్షిప్ లేకపోయినా పర్వాలేదు, ఒక అన్నా చెల్లెలు ఇంట్లో ఉన్నట్టు మనం అలాగన్నా ఉంటాము అన్నట్టు ఆవిడ అందుగాని ఆ మాటలో ఆవిడ మీతో సంసారం చేయనని ఆవిడ అనలే. ఇది మీరు కాదు, ఆవిడ కాదు, మాకు చెప్పాల్సిన వాళ్ళు చెప్పారు, మేము విన్నాం. సో ఆవిడికి మీరు ఏం చేస్తారు? ఆవిడకి ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, ఇవన్నీ మీరు ఆవిడకి ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు? నెలకి ఎంత ఇస్తారు? ఆవిడకి ఒక ఇల్లు ఇస్తారా, రూమ్ ఇస్తారా, ఏం చేస్తారు? లేదా నాకు ఇంత ఆస్తి ఉంది, 1 ఎకరం పొలం ఉంది, 6 ఎకరం ఇస్తానంటారా? ఏమి ఇస్తారు ఆవిడకి? ఆవిడ బతకాలి కదా. ఇప్పుడు మీరు ఆవిడ అర్ధాంతరంగా వదిలేస్తున్నారు. కొంచెం ఉండండి అంతే. సో ఒకటి, మీరు ఏదన్నా అవే ఫ్రమ్ ఇప్పుడు ఆవిడ కోర్టులు కేసులను వెళ్లకుండా మీరు ఇక్కడే ఏదైనా సెటిల్ చేసుకుంటాను అని అంటే మేము ఆవిడతో కూడా మాట్లాడి మీ ఇద్దరికి అమికబుల్ గా ఒక సెటిల్మెంట్ గురించి మాట్లాడతాం. లేదు అంటే ఆవిడ కోర్టులు కేసులను వెళ్తుంది, అలాగే ఏమేమి తెచ్చుకోవాలో మీ దగ్గర నుంచి వాళ్ళు తెచ్చుకుంటారు, దానికి మేము సహాయం చేస్తాం. ఇంకంతే, అదే నేను చెప్పేది. మీకు ఫుల్ సపోర్ట్ మేము ఉంటామమ్మా. మొత్తం ఏమేమి మీకు లా పరంగా న్యాయపరంగా మీకు ఏమేమి జరగలేదు సార్, మీరు కూడా నా నెంబర్స్ కూడా ఇస్తాను. మేడం కరెక్ట్ గా అడిగి ఏమేమి ఉన్నాయో అవన్నీ చెప్తారు, అవన్నీ కరెక్ట్ గా రాసుకొని దాని ప్రకారం ముక్తాబాయి హెల్ప్ తీసుకొని మీరు అవన్నీ ఆవిడతో వేయించండి. అప్పుడు ఆవిడకి ఆటోమేటిక్ గా న్యాయం జరుగుతుంది. సరేనా? ఓకే అమ్మా. ఒంటి గంట కట్టకపోతే నన్ను మోసం చేసినావు, నేను అన్మ్యారీడ్ ఉన్నా, నాకేం కాకపోతుండే మేడం. ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని ఇంటి మీద ఉంటే 10 మంది 10 రకాలు మాట్లాడతారు, దానికోసం నేను బాధపడడం. 10 మంది 10 రకాలు మాట్లాడడానికి లేదు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ టీవీలో చూసిన తర్వాత సో మీ జీవితంలో ఏం జరిగింది అన్నది అందరికీ తెలిసిపోతుంది. ఎవరు మీ గురించి ఏమీ మాట్లాడడానికి లేదు. ఇక్కడ మీరు చెప్పాల్సింది మీ వర్షన్ అందరికీ తెలుసు. తొందరగా వీలైనంత తొందరగా నీకు న్యాయం జరిగేలాగా మేము సహాయం చేస్తాం. అంతే, సరేనా? ఓకే, సరే, థ్యాంక్ యూ మేడం.